నమస్తే వెల్కమ్ టు 10 Max. ఈ గురువారం బాక్స్ ఆఫీస్ ముందుకొస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. 5 ఏళ్ల నిరీక్షణకి ఎన్కార్డ్ పడటంతో వీరమల్లుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు మెగా ఫ్యాన్స్. మరి లేట్ గా వచ్చిన వీరమల్లు లేటెస్ట్ గా ఉంటుందా? అనేక వాయిదాల్ని దాటిన వీరమల్లు అభిమానుల అంచనాల్ని అందుకుంటుందా? పవన్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? బాక్స్ ఆఫీస్ దగ్గర వీరమల్లు కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు ఈ గురువారం 24న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే ప్రీమియర్స్ తోనే వరల్డ్ వైడ్ గ్రాండియర్ గా వీరమల్లు హంగామా మొదలైంది. సనాతన ధర్మం కాన్సెప్ట్ తో బ్యాటిల్ ఆఫ్ ధర్మాగా వస్తోంది వీరమల్లు పార్ట్ 1. స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ మొఘల్ కాలం నాటి కథాంశంతో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించిన ఈ హిస్టారికల్ మూవీలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ఔరంగజేబ్ గా నటించారు. కోహినూర్ వజ్రం మొఘల్ చక్రవర్తుల దగ్గరికి ఎలా చేరిందనే ఇంట్రెస్టింగ్ లైన్ తో వస్తోన్న ఈ సినిమా వరుస ప్రమోషన్స్ తో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. PSPK 27 వర్కింగ్ టైటిల్ తో క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో 2020 సెప్టెంబర్లో మొదలైన ఈ సినిమాని 2022 జనవరి 14 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అనౌన్స్ చేశారు. కానీ భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు పవన్ డేట్స్ ఇవ్వడంతో వీరమల్లు వాయిదా పర్వం మొదలైంది. 3 ఏళ్ల తర్వాత డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావడంతో నిర్మాత AM రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగా ఫోన్ పట్టుకుని వీరమల్లును ముందుకు నడిపించారు. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు టేకప్ చేయడంతో అప్పటి వరకు ఉన్న ఏప్రిల్ 29, 2022 రిలీజ్ డేట్ నుంచి సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఏపీ ఎలక్షన్స్ రావడంతో వీరమల్లు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. ఫైనల్లీ పవన్ సినిమా కంప్లీట్ చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ కారణంగా ఈ ఇయర్ మార్చి 28, మే 9, జూన్ 12 వరకు కంటిన్యూ అయింది వీరమల్లు వాయిదాల పర్వం. ఇలా 6 సార్లు పోస్ట్ పోన్ అయిన పవన్ సినిమా ఫైనల్లీ థియేటర్స్ లోకి రావడంతో ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఎన్ని వాయిదాలు పడినా సరే వీరమల్లుపై ఆశలు ఏమాత్రం వదులుకోలేదు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నారు. 2 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా, డిప్యూటీ సీఎంగా పొలిటికల్ విక్టరీ తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా. అలాగే అజ్ఞాతవాసి తర్వాత పవన్ చేసిన స్ట్రెయిట్ సినిమా హరిహర వీరమల్లు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ హిస్టారికల్ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పవన్ వర్కౌట్స్ చేయడంతో వీరమల్లు సినిమాపై క్యూరియస్ గా ఉన్నారంతా. ఈ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పవన్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఆగస్టు 14న బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది. నువ్వా నేనా అంటూ పోటీకి సై అంటున్నాయి కూలీ, వార్ 2 సినిమాలు. రిలీజ్ టైం దగ్గర పట్టడంతో ప్రమోషన్ స్పీడప్ చేసి సినిమాలపై నెక్స్ట్ లెవెల్ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. కూలీ, వార్ 2 సినిమాల అప్డేట్స్ తో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. ఈ ఆగస్టులో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ జరగబోతుంది. ఒకే రోజు కూలీ, వార్ 2 సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. భారీ బడ్జెట్తో క్రేజీ స్టార్ కాస్ట్ తో నటించిన ఈ 2 సినిమాలపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒకే రోజు థియేటర్స్ లోకి వస్తున్న ఈ 2 భారీ సినిమాలు ఇటు ప్రమోషన్స్ లోనూ తగ్గేదేలే అంటున్నాయి. ఈ నెల 26న వార్ 2 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతూ ఉండగా ప్రమోషన్స్ లో ముందు నుంచి దూకుడుగా ఉన్న కూలీ లేటెస్ట్ గా రజనీకాంత్ పవర్ హౌస్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్స్ లో వస్తున్న కూలీ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ చిటుకు వైబ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో అలర్ట్ అయిన కూలీ టీం పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ మోనికాని రిలీజ్ చేసి కూలీని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేసింది. ప్రమోషన్స్ లో జోరు పెంచిన కూలీ థర్డ్ సింగిల్ రిలీజ్ చేసింది. సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో హింట్ ఇచ్చేసింది కూలీ పవర్ హౌస్ సాంగ్. ప్రమోషన్స్ విషయంలో కూలీతో పోలిస్తే వార్ 2 స్లో అయ్యిందనే కామెంట్స్ కి చెక్ పెట్టారు యష్ రాజ్ నిర్మాతలు. వార్ 2 మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నట్టుగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఇండియన్ సినిమా ఇద్దరు స్టార్ ఐకాన్స్ నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చూసేందుకు రెడీగా ఉండండి అంటూ హృతిక్ రోషన్, NTR యాక్షన్ పోస్టర్ తో ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఆడియన్స్ లో జోష్ నింపింది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న హృతిక్ రోషన్ కి ఈ వార్ 2 మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుంది అని ట్వీట్ చేసింది.
ఇలా పోటాపోటీగా ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలు పెంచేస్తున్న ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్ క్లాష్ ఆగస్టు 14న ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. నిన్నటి వరకు తన సినిమాల విషయంలో ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. హరిహర వీరమలతో ప్రమోషన్స్ లో తన లైనప్ సినిమాలపై క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఉస్తాద్ భగత్ సింగ్ స్టేటస్ రివీల్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానుల్ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో తన లైనప్ సినిమాలపై ఉన్న డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తూ అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. తన సినిమాల విషయంలో ఉన్న సస్పెన్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఓజీ సినిమా షూటింగ్ కి ఎప్పుడో ప్యాకప్ చెప్పిన పవర్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పొలిటికల్ గా పవన్ బిజీ అయిన తర్వాత రీస్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమాలో తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ 1 వారం రోజుల్లో పూర్తవుతుందని వీరమలు ప్రమోషన్స్ లో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ సూపర్ న్యూస్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ జోష్ డబుల్ అయింది. రీసెంట్ గా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు హీరోయిన్ రాశి ఖన్నా. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవ్వడం, పవన్ మరోసారి పవర్ఫుల్ పోలీసుగా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై చాలా క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ అందిస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ కంటే ముందుగా మొదలైన ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారట డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ డిప్యూటీ సీఎం హోదాకి తగ్గట్లు స్మాల్ చేంజెస్ చేసినట్లు తెలుస్తోంది. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఇయర్ లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న సూర్య సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. కంగువా రెట్రో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. కేవలం 2 సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసిన ఆర్జే బాలాజీతో కరుప్పు సినిమా అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. మరి లేటెస్ట్ గా రిలీజ్ అయిన కరుప్పు టీజర్ టాక్ ఏంటి? ఇంతకీ సూర్య ఫ్యాన్స్ హ్యాపీయేనా? కాలీవుడ్ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఎన్నేళ్లవుతుందో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్నారు. ఆకాశం నీ హద్దురా ఓటీటీ హిట్ జై భీమ్ తర్వాత సూర్య ఖాతాలో హిట్ పడక 5 ఏళ్లవుతోంది. విక్రమ్లో రోలెక్స్ గా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసిన కంగువా రెట్రో సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ ని డెలివరీ చేయలేకపోయారు. దీంతో ఆలోచనలో పడిన సూర్య ఆర్జే బాలాజీ డైరెక్షన్లో కరుప్పు సినిమాని అనౌన్స్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేశారు. కేవలం 2 సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసిన ఆర్జే బాలాజీ స్టార్ హీరో సూర్యని ఎలా హ్యాండిల్ చేసి ఉంటారో అనే డౌట్స్ కి చెక్ పెట్టింది కరుప్పు టీజర్. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో తన 45వ సినిమాగా తెరకెక్కుతున్న కరుప్పు సినిమా టీజర్ రిలీజ్ అయింది. మూకుతి అమ్మన్, వీట్ల విశేషం తమిళ సినిమాలు డైరెక్ట్ చేసిన ఆర్జే బాలాజీ కరుప్పు టీజర్లో సూర్య స్టార్డమ్ ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకున్న టేకింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్ మొదటి నుంచి చివరి వరకు సూర్య పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో నింపేశాడు. జై భీమ్ తర్వాత మరోసారి కరుప్పులో లాయర్ గా నటిస్తున్నారు సూర్య. సాయి అభ్యంకర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు టీజర్ లో హైలైట్ గా నిలిచింది. త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కరుప్పు మూవీని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తోన్న సూర్య మరోవైపు డైరెక్టర్ వెంకీ అట్లూరితో తన 46వ సినిమాని ప్యారలల్ గా చేస్తున్నారు. తెలుగు, తమిళం భాషల్లో బైలింగ్వల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సూర్యకి జోడీగా మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్స్పెరిమెంట్స్ చేసి డిజాస్టర్స్ చూసిన సూర్య తనకి కలిసొచ్చిన రెగ్యులర్ కమర్షియల్ స్టైల్లో చేస్తోన్న ఈ సినిమాలతో కంబ్యాక్ అవుతారో లేదో వెయిట్ అండ్ సీ. ఫస్ట్ సింగిల్ కి డేట్ లాక్ చేసిన మిరాయ్, విజయ్ యాంటోనీ మరో ఇంట్రెస్టింగ్ సినిమా. పెళ్లిపై నిత్యా మేనన్ కామెంట్స్ వైరల్. 12 గంటలైనా పని చేస్తానంటున్న విద్యా బాలన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న చిరు అనిల్ సినిమా 3rd షెడ్యూల్ కేరళలో కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ కి రిటర్న్ అయింది. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తేజ సజ్జా మిరాయ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కార్తిక్ ఘటమనేని డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
విజయ్ యాంటోనీ 25వ సినిమాగా తెరకెక్కుతోన్న భద్రకాళి టీజర్ రిలీజ్ అయింది. అరుణ్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్లోకి వస్తుంది. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అని, అది జరిగినా జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదన్నారు నిత్యా మీనన్. విజయ్ సేతుపతితో ఆమె నటించిన సార్ మేడం సినిమా ఈ నెల 25న థియేటర్స్లోకి వస్తుంది. తాను 12 గంటలైనా పని చేయడానికి రెడీ అన్నారు బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్. అయితే కొత్తగా తల్లైన వారికి చాలా బాధ్యతలు ఉంటాయని, వారికి వర్కింగ్ అవర్స్ విషయంలో మార్పులు చేయాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హోంబలే ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తోన్న మహావతార నరసింహ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోంది గీతా ఆర్ట్స్. యథార్థ ఘటనలతో రూపొందిన లవ్ స్టోరీ ఉసురే అందరి హృదయాలను హత్తుకుంటుంది అన్నారు సీనియర్ హీరోయిన్ రాశి. ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమ కథగా తెరకెక్కిన ఉసురే ఆగస్టు 1న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.